యువకులకు సంబంధించి యూట్యూబర్లని అదే ఇది మాట్లాడితే మొత్తం కూడా ఒక్కసారి మనం లైవ్ లో చూద్దాం. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక్క నిమిషం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ప్రస్తుతం సోనియా గాంధీ చేరుకున్నారు. అక్కడ ప్రియాంక గాంధీని ఆ పోలీస్ స్టేషన్ కు తరలించడం తోటి సోనియా గాంధీ చేరుకున్నారు. జనరల్ గా ఆమె బయటికి రావట్లేదు, ధర్నాలు గాని బహిరంగ సభల్లో పాల్గొనట్లేదు. బట్ తన కూతురు అక్కడ ఆ పోలీస్ స్టేషన్ కు తరలించారు కాబట్టి ప్రధానమంత్రి నివాసం నుంచి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాహుల్ గాంధీని వేరే ఛత్రపతి శివాజీ స్టేడియం దగ్గర అక్కడ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రియాంక గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి కుమార్తెను చూసేందుకు సోనియా గాంధీ వచ్చారు. మనం ఆ విజువల్ చూస్తున్నాం. ఎస్ సుప్రత్ గారు కంటిన్యూ చేయండి. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్లమెంట్ గేట్ దగ్గరికి, మెయిన్ గేట్ దగ్గరికి, అంటే మినిస్టర్లు ఎవరైతే పోతారో ఆ మెయిన్ గేట్ దగ్గరికి పోయి ధర్నాలు చేసినాము. ఆడ అరెస్ట్ అయినాము. అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి ఇంటి ముంగల ధర్నా చేసినాం. చరణ్ కౌశిక్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు ప్రధానమంత్రి ఇంటి ముందల కూడా మేము ధర్నాలు చేసి అరెస్ట్ అయినాం. ఢిల్లీలోనే 4 పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యి వివిధ తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినాం. కానీ చాణక్య పోలీస్ స్టేషన్ కావచ్చు, తుగ్లక్ రోడ్ కావచ్చు, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అయితే రెగ్యులర్ గా అరెస్ట్ అవుతుంది. ఏమైందంటే ఎప్పుడు కూడా మా నినాదం ఏముంటుందంటే ఢిల్లీకి పోయినప్పుడు తెలంగాణ ఆ ఏపీ పోలీసులు వచ్చా, ఢిల్లీ పోలీసు వచ్చా మేము నినాదిస్తుంటాం. ఎందుకంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఢిల్లీ పోలీసులు చాలా ఎంత గొడవ చేసినా వాళ్ళు చాలా మన దగ్గర అయితే తెలంగాణ ఆంధ్ర పోలీసులు అయితే ఈడ్చి తనడమే. సార్ భరత్ గారు, నేను పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గర పోతే సెక్యూరిటీ, నేషనల్ ఛానల్ అంతా కూడా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, అంత హై సెక్యూరిటీ ఏరియాలో ఎట్లొచ్చిరు వీళ్ళు అని చెప్పేసి చాలా ఛానళ్లు మొత్తం కూడా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అని చెప్పినాయి. తెలంగాణ అంశం కన్నా ఎక్కువ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అక్కడ అని చెప్పేసి వార్తలు CNN, IBN కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేసినాయి. అంతకు ముందు రోజు జంతర్ మంతర్లో సంసద్ యాత్ర సందర్భంగా మన తెలంగాణ మొత్తం కూడా సంబంధించిన రాజకీయవేత్తలు కూడా పోయి ఆడ ధర్నాలు చేస్తే అది కవరేజ్ కాలేదు. కానీ నేషనల్ ఛానల్లో మేము పోయి పార్లమెంట్ ముందల ఆందోళన చేస్తే మొత్తం నేషనల్ కవరేజ్ వచ్చింది. అట్లాంటి సెన్సిటివ్ జోన్ లో కూడా అది పోతే మా మీద ఒక లాఠీ విరగలే, మమ్మల్ని అరెస్ట్ చేసిరు, నిర్బంధించారు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో, మళ్ళీ సాయంత్రం విడిచిపెట్టిరు. అట్లాంటి పరిస్థితులు ఢిల్లీలో ఉండే. కానీ నిన్న ఢిల్లీ పోలీసు కన్నా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను